హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్లైన్లో చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడి మ్యారేజ్ అయిన కా నుంచి ఫస్ట్ ఎల్లమ్మ జాతర అయితే వచ్చిందన్నమాట. ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు జూన్లో ఎల్లమ్మ జాతర జరుగుతుంది అన్నమాట, ఎల్లమ్మ బోనాలు. సో ఫస్ట్ వాళ్ళ మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఎల్లమ్మ బోనాలు వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా వీడియోని అయితే మీతోటి షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ అయితే మేము పోచమ్మ గుడికి వచ్చినాం అన్నమాట పొద్దున, ఎందుకంటే సండే పోచమ్మ బోనాలు చేస్తారు ఇక్కడ, మండే నైట్ ఎల్లమ్మ తల్లి బోనాలు చేస్తారు. కానీ మేమైతే పోచమ్మ బోనాలకు మిస్ అయినాం అన్నమాట. అంటే మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఫెస్టివల్ ఉండే బొడ్రాయి, సో అందుకని చెప్పి ఆదివారం లాస్ట్ డే, అందుకని ఆదివారం అక్కడికి వెళ్ళి సోమవారం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట అందరం. సో అందుకని చెప్పి పోచమ్మ బోనాలకైతే మేము రాలేదని చెప్పి సోమవారం రోజు మార్నింగ్ వెళ్ళి పోచమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం. ఇది సోమవారం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మేమైతే సకినాలు పోస్తున్నాం. పిల్లలు సకినాలు అని ఏడుస్తున్నారని చెప్పి ఇక్కడనైతే మార్నింగ్ సకినాలు అయితే పోస్తున్నాం. మా తమ్ముడు అయితే కొబ్బరికాయలు, అదే టెంపుల్ కాడ కొబ్బరికాయలు పడతాయి కదా, సో అందుకని చెప్పి కొబ్బరి బోండాలలోకి వెళ్ళి కొబ్బరికాయలు తీస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కొబ్బరి బోండాలకి వెళ్ళి కొబ్బరికాయలు మస్తు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మేమైతే సకినాలు అయితే చుడుతున్నాం. మా అమ్మ కొద్దిసేపు హెల్ప్ చేసి మళ్ళీ దేవుని పని అయితే చూసుకున్నది బోనమన్నుడు. అయినా మా మరదలకి అయితే సకినాలు వేయడం రాదట. సో చూడండి, చిన్నగా ఇప్పుడే నేర్చుకోమని చెప్తే, ఎందుకంటే వర్క్ చేస్తాయి కదా చిన్నప్పటి నుంచి చదువు, సో ఏం నేర్చుకోలేదు అన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మా అమ్మకు నేను హెల్ప్ చేసేది ఇది వరకు, ఇప్పుడు మా మరదలు అయితే హెల్ప్ చేస్తున్నాను అన్నమాట. బోనం పూజించుడు ఇవన్నీ ఉంటాయి కదా, బోధం వండిన తర్వాత వీళ్ళైతే పసుపన్నం అయితే వండుతారు ఫ్రెండ్స్. చూసారు కదా, బోనం కుండలోనే వండుతారు, కొత్త కుండ కొనుకొచ్చి. సో ఇక బోనం వండినాక అది చల్లారినాక ఇప్పుడు బోనం అయితే పూజిస్తాలన్నమాట. పసుపు నూనె కలిపి బోనం మొత్తం పూదియాలి నిండుగా. వాళ్ళిద్దరు పూదిసుకుంటే నేనైతే సకినాలు కాలుస్తున్నా. చుట్టడం అయితే అయిపోయింది, కానీ కాలవాలి ఫ్రెండ్స్. చుట్టడం తొందరనే అయిపోతాయి సకినాలు, కాల్చడే మస్తు లేట్ అవుతుంది. మంచి గాలితోనే మంచిగా ఉంటాయి. సో అందుకని చెప్పి నా పని నేను చేసుకుంటే మా తమ్ముడైతే చేసుకుంటున్నాడు. వానికి ఈరోజు వర్క్ ఉన్నది, హాలిడే ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ఇక మా మరదలకి పని ఉంటుంది కాబట్టి ఆమె లీవ్ పెట్టుకున్నది. కానీ మా తమ్ముడైతే ఇక వర్క్ చేసుకుంటా అన్నాడు. చూసారు కదా, ఫస్ట్ టైం బోనం బూదించుడట. మా మరదలకి చెప్తా అంటే బూదిస్తుందన్నమాట. చూసారు కదా, అట్లా బూదియాలని చెప్పాలి, ఇక నేర్చుకోవాలి కదా అన్నీ ఇప్పటి నుంచి. సో బోనం బూదించుడు అయితే అయిపోయింది. ఇప్పుడు యాప కొమ్మలు అయితే మెయిన్ కాబట్టి యాపాకులు అయితే కడుతుందన్నమాట మా అమ్మ మంచిగా అల్లి. చూసారు కదా, ఆ పైన కుండలో బెల్లం శాఖ పోస్తారు ఫ్రెండ్స్, కిందనేమో పసుపన్నం వండుతారు. సో ఇప్పుడైతే బియ్యం కలిపి ప్రతి సంవత్సరం వీళ్ళు ఓడి బియ్యం పోస్తారు అన్నమాట అమ్మవారికి. సో పసుపు కుంకుమ ఓడి బియ్యం మళ్ళా చీర ఇవన్నీ అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇడుపులు అయితే పూజిస్తున్నారు అన్నమాట. చూసారు కదా, లోపల ఎల్లమ్మ తల్లి ఇడుపును అయితే పూజిస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ ఫోటో ఫ్రేమ్ నేనైతే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్కి ఇచ్చిన కదా వెండి ఫొటోస్, అదైతే దేవుని రూమ్లో పెట్టుకొని ఇప్పుడు పూజన అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే ఫోటో ఫ్రేమ్ నేను ఇచ్చిన. చూసారు కదా, ఇప్పుడైతే మా అమ్మ పూజిస్తుంటే బొట్లు అయితే పెడుతున్నాను అన్నమాట మా మరదలు. అవి కూడా చెప్తానమన్నమాట, ఎట్లా పెట్టాలి ఏంది అని చెప్తే పెడుతుందన్నమాట. చూసారు కదా, ఫైనల్గా అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీపం గిన చేసి పెట్టాలన్నమాట. బోనం పైన పెట్టి నూనె వేసి పెట్టుకుంటే పోయే వరకు అయితే నానుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు అక్కడికి తీసుకుపోయేటి అన్నీ సదురుతుంది. ఇప్పుడు ఇక దీపం చేసుకొని అందులో పెట్టి నూనె పోస్తే మంచిగా నానుతుంది, పోయే వరకు మంచిగా వెలుగుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడైతే దీపం వేసి నూనెనైతే పోస్తుందన్నమాట. చూసారు కదా, వీళ్ళకైతే జూన్లో జరుగుతుంది ఫ్రెండ్స్, వర్షాలు కురుస్తాయి అప్పుడు. ఫైనల్గా ఈవినింగ్ అయితే అందరం రెడీ అయినాం. బోనాలు అయితే ఆల్రెడీ ఎత్తుకెళ్తున్నారు. సో ఎత్తుకెళ్లే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొడతారు కదా, సో అందుకని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టిందన్నమాట మా అమ్మ. ఇప్పుడు ఇక మేము అందరం బొట్టు పెట్టుకొని మా అమ్మనైతే ఎత్తుకుంటుంది. ఇక కొబ్బరికాయలు బియ్యం గిన మేము వెనకాల తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారు కదా, బోనం అయితే ఎత్తుతున్నారు అన్నమాట. బయటికి వచ్చిన తర్వాత బోనం అయితే ఎత్తుతారు. ఆల్రెడీ చీకటి పడింది ఫ్రెండ్స్, అందరు వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి. మా ఇంటి ముందటికి వెళ్ళి వెళ్తారన్నమాట బోనాలన్నీ. సో అందుకని చెప్పి ఇక మేమైతే ఎత్తుకొని వెళ్ళాలి. చూసారు కదా, పెద్దమ్మల బోనం కూడా పక్క నుంచి వెళ్తుంది. మేమైతే ఇక్కడ కాళ్ళకైతే నీళ్లు పోయాలి ఫ్రెండ్స్, బోనం ఎత్తుకున్న వాళ్ళకి. సో అందుకని చెప్పి ఇక్కడ నీళ్లు నేను పోస్తా అంటే మా స్మైలీ అయితే వాటర్ పోస్తా అని తీసుకున్నది అన్నమాట. ఫైనల్గా బోనాలు వెనుక నడుచుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కొంచెం దూరమే ఉంటుంది అన్నమాట టెంపుల్.
సో డప్పుల సప్పులు గిన సాంగ్స్ గిన ఉన్నాయి కదా అవన్నీ మ్యూట్లో పెట్టేసిన నేనైతే. ఇప్పుడు ఫైనల్గా చూసారు కదా బోనాలు అయితే ఎత్తుకొని అన్నీ వెలుగుతాయి, నడుచుకుంటా వెళ్తాళ్ళు. ముందు ఘటంకుండ ఇవన్నీ ఉంటాయి, దేవుడు వచ్చిన వాళ్ళు ఇట్లా దేవుడు చెప్పుడు అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే వెనకాల ఉన్నాం ఫ్రెండ్స్. మంచిగా డీజే పెట్టిళ్ళు, ఇక్కడనైతే డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తారు. నేను కూడా డ్యాన్స్ చేసిన చూడండి, మా మరదలు కూడా చేసింది కానీ ఆ వీడియో క్లిప్ దొరకలేదు. అంటే చేద్దామని వచ్చే వరకే డీజే అయితే ఆఫ్ చేసారు అన్నమాట. సో అందుకని చెప్పి ఇక చేయలేదు. చూసారు కదా ఫైనల్గా ఇక్కడ బోనాలు అయితే దేవుడు వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు. మంచిగా డీజే పెట్టి బోనాలు అయితే తీసుకెళ్తారన్నమాట. ఇది బొడ్రాయి దగ్గర ఫ్రెండ్స్, భూలక్ష్మి అంటారు కదా, అక్కడనైతే చాలాసేపు ఆగుతారు. ఆడ ఆగిన కాడ అందరూ యూత్ పిల్లలు అందరూ అయితే డ్యాన్స్ చేయమన్నారు. సో అందుకని చెప్పి అన్నీ ఎల్లమ్మ సాంగ్స్ పెట్టే చేస్తున్నాం అన్నమాట. చూసారు కదా నేను కూడా చేస్తున్నా, ముందే వచ్చినామన్నమాట. ఇక డ్యాన్సులు చూద్దామని వస్తే అందులో గుంజుకున్నారు డ్యాన్స్ చేయమని. సో అందుకని చెప్పి నేను కూడా ఒక పాటకు 2 పాటలకు అయితే చేసిన, అంతే. చేసి ఇక ముందు పోయి కూర్చున్నాం అన్నమాట. మేము బోనాలు వెనకలేము, ముందు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పోయి కూర్చున్నాం. ఇక మందిలా బోనాలు ఎత్తుకునే వాళ్ళకి కాళ్ళు గిన్నె తగిలితే ఎట్లుంటుంది, అందుకని చెప్పి ఆ బియ్యం కొబ్బరికాయలు అవన్నీ పట్టుకుపోయి ముందే కూర్చున్నాం అన్నమాట. చూసారు కదా వాటి వెనక నడుచుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. బోనాల వెనక కొంచెం దూరమే ఉంటుంది అని చెప్పిన కదా. ఫైనల్గా మంచి మంచి పాటలు వేసిళ్ళు, కాకపోతే మ్యూట్లో పెట్టేసిన. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్, సాంగ్స్ పెట్టద్దు కదా అందుకని చెప్పి. చూసారు కదా ఇక డ్యాన్స్ చేయడం అయిపోయాక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చున్న తర్వాత ఇక ఒక్కొక్కరు లైన్ కట్టి బియ్యం అయితే పోస్తున్నారు. నైటే కొబ్బరికాయలు కొట్టుకున్నారు, బియ్యం అయితే పోస్తున్నారు బియ్యం. సో మేము కూడా లైన్ కట్టినాం, చాలాసేపు లైన్ కట్టిన తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చిన చీర, గాజులు, పూలు ఇవన్నీ అమ్మవారికి వేసిన తర్వాత బియ్యం అయితే మనిషికి 5 చొప్పున పోసినాం అన్నమాట. అమ్మవారికి జాకెట్ ముక్క, చీరే ఇవన్నీ పెట్టాలి. గాజులు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే బియ్యం అయితే పోస్తున్నాం అన్నమాట. చూసారు కదా ఫస్ట్ మా మరదలతో అయితే పోయమంటుంది అన్నమాట పసుపు కుంకుమ వేసి. ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చిండు మాతోటి లోపలికి. సో వచ్చిండు కాబట్టి వీడియో తీస్తున్నాడు, లేకపోతే వీడియో తీసే వాళ్ళు లేకుంటే వీడియోలో అయితే షేర్ చేసుకోపోతున్నాను. కొంచెం వీడియో తీయరా అంటే తీసిండు అన్నమాట నిల్చొని. వెనకాల నుండి అందరు ఎంతసేపు అని అంటున్నారు, ఎందుకంటే లైన్ కదా. సో అందుకని చెప్పి ఇప్పుడైతే పోస్తున్నారు. ఇక చూసారు కదా ఎల్లమ్మ తల్లి మస్తు పెద్దగా ఉంటుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చూసారు కదా మస్తు పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక రూమ్ మొత్తం అమ్మవారు, పక్కకి ఇంకా విగ్రహాలు ఉంటాయి, ఇంకా ముందు కూడా విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ఈసారి ఇంకా చాలా డెవలప్ చేసిళ్ళు టెంపుల్ని. బయట రేకులు వేసుడు, కింద గచ్చు వేసుడు, చుట్టూ గోడ పెట్టిళ్ళు, విరాళాలు చాలా వచ్చినాయి అన్నమాట. 50,000 70,000 అట్లా చాలామంది చదివించులు, 1,00,000 రూపాయలు అట్లా విరాళాలు చాలామంది ఇచ్చిల్లట ఫ్రెండ్స్. సో వాటితో అయితే మంచిగా అమ్మవారికి గుడి చుట్టూ అవన్నీ ఫెసిలిటీస్ అయితే చేసిరన్నమాట. చూపిస్తా అంటే మేము ఈ టెంపుల్ వరకు ఒక గోడ ఓన్లీ బేస్మెంట్ లేపిల్లన్నమాట, గోడ గిన పెట్టలేదు, ఓన్లీ రేకులేసిల. ముందు గచ్చు గిన ఇంకా తయారు కాలేదట, ఈ పండుగ అయిపోయాక చేస్తారట. సో వంటలకు పోయే వరకు రెడీ అయిందట, కానీ మేము వంటలకు వెళ్ళినప్పుడు వెళ్ళలేదు, సో చూడలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్గా బియ్యం బోసుడు అయితే అయిపోయింది. మా తమ్ముడు అయితే కొంచెం వీడియో తీసుకుంటాడు అనమాట, సెల్ఫీ వీడియో. చూసారు కదా ఇప్పుడు పసుపు కుంకుమ వేస్తున్నాం మేము, కాకపోతే రైట్ హ్యాండ్ తోటి వేస్తే వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ తోటి అయితే పడిందన్నమాట. ఇట్లా వీడియో తీసే వరకు, ఫ్రంట్ కెమెరా తీసే వరకు అట్లా పడిందన్నమాట. చూసారు కదా మా తమ్ముడిని అయితే అంటున్నారు అన్నమాట, ఎంతసేపు తీస్తా ఫోటోలు అని చెప్పి, వాళ్ళకి తెలియదు కదా వీడియో అని చెప్పి. చూసారు ఇప్పుడైతే గాజులు అయితే వేస్తున్నాం, బియ్యం అయితే పోసినాం ఫ్రెండ్స్. పోసిన తర్వాత గాజులు వేస్తున్నాం. నేనైతే ఒక తల చెయ్యి అయితే పట్టుకున్నాం అన్నమాట, త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలానికి అయితే గాజులు వేసినాం ఫ్రెండ్స్. ఇవన్నీ చీరలు, జాకెట్ పీసులు, బియ్యం అన్నీ తిరుగువారం వంటలకు పోయిన రోజు అందరికైతే పంచుతారన్నమాట. చీరలు అయితే వేలం పాట వేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా టెంపుల్ బయట రేకులు అయితే వేసిల్లు అని చెప్పిన కదా, రేకులు అయితే వేసిల్లు. ఈ కిందనైతే మొత్తం గచ్చు కడతారట. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే గచ్చు మొత్తం అవుతుంది. ఇట్లా కింద మొత్తం వదిలిపెట్టి పైననైతే టెంపుల్ కట్టిల్లన్నమాట. కట్టినప్పుడే మేము కూర్చున్నది అయితే బేస్మెంట్. ఈ బేస్మెంట్ మేము చుట్టూ పరాడు గోడ వస్తుందట, ఆ గోడ మీద మేము కూర్చున్నాం అన్నమాట. ఇది నైట్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్
ఇక్కడనైతే ఇక బోనాలు తీసుకోవడానికి అయితే వచ్చినాం మేము. బయట జడత పట్టి ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, పడి పెట్టి మళ్ళీ బెల్లన్నం వండి ప్రసాదం చేసి పెట్టిన తర్వాత బోనాలు అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ షాప్స్ కూడా పడతాయి చూడండి, అక్కడ కార లడ్డు బోందుగిన పడ్డాయి అన్నమాట. మేమైతే బాదుషాలు అయితే తీసుకెళ్ళినాం. చూసారు కదా, ఇక అవి జడితిచ్చే వరకు అయితే మేము ప్రసాదం వండుతాలట, అందుకని ఇక్కడ కూర్చున్నాం. చూసారు కదా, ఫైనల్గా తమ్ముని మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఎల్లమ్మ జాతర ఇట్లా జరిగింది. ఇక్కడనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ తల్లిని చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ డే అంటే టెంపుల్ దగ్గర పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఎల్లమ్మని చేసుకున్నారు. సో మమ్మల్ని అందరినీ పిలిచిల్లన్నమాట. ఆ రోజు మేము అక్కడనే లంచ్ గిన చేసినాం. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.